నమస్తే పటాస్ న్యూస్ కు స్వాగతం. చలమరియల్లి పటాస్ న్యూస్ షురూ చేసుకుందాం. పెద్ద వార్తలు ఒకసారి చూద్దాం. మళ్ళోసారి వాయిదా పడ్డది ఎలక్షన్. తుని పట్టణంలో లొల్లైంది పొట్టు. జోరుగా నడిచింది కార్ పార్టీల రైతు దీక్ష. గట్టినే గరవైనరు సర్కారోళ్ల మీద. మళ్ళా అధికారాలకు వస్తే ఇడిచేదే లేదట. వార్నింగ్లు ఇచ్చిండు మాజీ ముఖ్యమంత్రి. భక్తులతోని కిక్కిర్చింది పెద్దగట్టు. బోనం సమర్పించింది కవితక్క. వారం దినాలలో ఒడుస్తుంది కుంభమేళ. ఇప్పటికే వచ్చిందట లక్షల కోట్ల ఆమ్దాని. కాళ్లతోని తొక్కి తయారు చేస్తుర్రు. పాయలం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొనేటోళ్ళు. సర్పంచ్ ఎలక్షనా మున్సిపాలిటీ ఎలక్షనా అనే తేడా లేదు. ఎలక్షన్ ఏదైనా లొల్లులు మాత్రం కామన్. పార్టీల నడుమ కిరికిరి గట్టిగా నడుస్తుంటది. సీటు చిన్నదైనా పెద్దదైనా మాదంటే మాదే అన్నట్టు ఫైటింగ్లు చేసుకుంటుర్రు. బొబ్బ చేస్తున్నారు. ఇట్లనే ఏపీలో అక్కడక్కడ మున్సిపాలిటీ ఎన్నికలు అవుతున్నాయి కదా. అందుకే పంచాయతీ గట్టిగా నడుస్తున్నది. అన్నేమో గాని తుని పట్టణంలో కిరికిరి గట్టిగా అయ్యింది. చూడుర్రు మీరే. మున్సిపాలిటీ ఎలక్షన్లు చేయబట్టి ఏపీలో సైకిల్ పార్టీ వాళ్లకు ఫ్యాన్ పార్టీ వాళ్లకు సై అంటే సై అన్నట్టే నడుస్తాంది కిరికిరి. అన్ని దిక్కులా లొల్లులు అవుతున్నాయి. ఆఖరికి ఎవరిలో ఒకరు గెలుస్తాండ్రు. అక్కడితో లొల్లి చల్లబడుతున్నది. కానీ కాకినాడ జిల్లాలో ఉన్న తుని పట్టణంలో మాత్రం 15 దినాల సంధి ఎటు దేవుతలేదు పంచాది. మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నుకుందామని ఎలక్షన్ పెడితే పార్టీల లొల్లులతోనే సరిపోతుంది. ఇప్పటికే 3 సార్లు వాయిదా పడ్డది ఎన్నిక. అట్టిట్లా మంగళవారం నాడు 600 ఏదో ఒకటి చేయాలి, ఎవరినో ఒకళ్ళను సీట్లే ఊకబెట్టాలి అన్నట్టు చూసిండ్రు. కానీ ఎక్కడిది పొద్దుగాటి సంజయ్ ఓ దిక్కు సైకిల్ పార్టీ వాళ్ళు, ఇంకో దిక్కు ఫ్యాన్ పార్టీ వాళ్ళు చూసుకుందామంటే చూసుకుందాం అన్నట్టు కొట్లాటకు తయారైనరు. ఫ్యాన్ పార్టీ వాళ్ళు చెలో తుని అనేటాలకు జిల్లాలో ఉన్న పంక పార్టీ లీడర్లంతా పట్నంలో వచ్చి కూకున్నారు. పోలీసు వాళ్ళు ఎక్కడోళ్ళని అక్కడ అరెస్టులు చేసిండ్రు, ఆగబట్టిండ్రు. పోలీసు వాళ్ళు లేకపోతే పొరక కొట్టుకునేటోళ్ళే కావచ్చు. అయినా సుత లొల్లి మస్తు దబాయించే నడిచింది. వార్డు మెంబర్లను కిడ్నాప్ చేయనికే చూసిండ్రు, పైసలు ఆశ చూపించిండ్రు అంటున్నారు ఫ్యాన్ పార్టీ వాళ్ళు. మరిగా అందుకే ఎక్కడన్నా దాచిపెట్టినరో ఏమో తెలియదు. కానీ ఆఖరికి మెజారిటీకి సరిపడా మనుషులు లేరని 4వ సారి కూడా వాయిదా పడ్డది ఎలక్షన్. మరిగా మళ్ళీ ఎప్పుడు పెడతారో ఆ వైస్ చైర్మన్ సీట్లో ఎవరు ఊకుంటారో ఏమో. కానీ ఓ దిక్కు సైకిల్ పార్టీ వాళ్ళు, ఇంకో దిక్కు ఫ్యాన్ పార్టీ వాళ్ళు ఎవ్వరికెవ్వరు తగ్గేదేలే అంటారు. మరి ఏమవుతుందో చూడాలి. రెక్కల కష్టం చేసి తిప్పలబడి పండించిన పంటను నష్టానికి అమ్ముకుంటుర్రు రైతన్నలు. మార్కెట్లలో దళార్ల మోసాలకు బలైతుర్రు. ఇచ్చినంత తీసుకోండి లేకపోతే పొర్రి అని దౌర్జన్యం చేస్తుర్రు. చిన్న లేదు పొర్రి గోస. న్యాయం కావాలి అని ఓ దిక్కు రైతులు రోడ్డెక్కుతుర్రు. ఇంకో దిక్కేమో ఎగస్ పార్టీ వాళ్ళు కూడా మీటింగ్లు పెట్టి సాపిస్తుర్రు. మరి ముచ్చట్లేంటి ఏం కథ అరుసుకొని వద్దాం పారోసారి. ఒకటి మీటింగులు పెట్టుకుంటా కారు పార్టీ వాళ్ళు మళ్ళా రూబడి పెంచుతాండ్రు. సీఎం రేవంత్ సారు అడ్డా కోడంగల్ నియోజకవర్గంలో రైతు దీక్ష మంచిగానే అయ్యేటాలకు ఇప్పుడు కల్వకుర్తి నియోజకవర్గంలో ఉన్న ఆమన్గల్లులో ఓ మీటింగ్ పెట్టిండ్రు. సర్కారు వాళ్ళు అట్లా చేస్తాండ్రు, సీఎం సార్ ఇట్లా చేస్తాండు అని మాజీ మంత్రి కేటీఆర్ సారు పొరక సాపించిండు. ఇచ్చిన హామీల మీద గట్టిగానే అరుచుకున్నాడు. అధికారంలోకి రావాలని చెప్పి అరిచేతుల స్వర్గం చూపెట్టి ఆ మొండి చేయోళ్ళు మోసం చేసిండ్రు, గెలిచిండ్రు. కానీ నిజంగా చెప్పానంటే తప్పు రేవంత్ రెడ్డిది కాదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి చాలా నిజాయితీ గల్ల మోసగాడు. ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి టీవీలల్లా? ప్రజలు మోసపోవాలని కోరుకుంటారు, మోసగాళ్ళని నమ్ముతారు, అందుకే మేము మోసం చేస్తూనే ఉంటాం అని చెప్పిండు. రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు మోసం చేయని వర్గం అంటూ ఏది లేదు. ఇంటికొచ్చే కాంగ్రెస్ నాయకులను గల్లాబట్టి అడగండి. అంతేకాదు అందరికి రైతు బంధు ఇస్తలేరు, అప్పులు మాఫీ చేయలేదు అన్నట్టు మాట్లాడిండు మాజీ మంత్రి. కారు పార్టీ వాళ్ళ మీటింగుకు కల్వకుర్తిలో కూడా పబ్లిక్ గట్టిగానే వచ్చిండ్రు. ఎటు చూసినా పిక్కుటంగానే కనిపించింది. ఇట్లుంటే రైతన్నలకు ఏం తక్కువ చేసినాం? సర్కారు నెత్తిన అప్పులున్నా రైతుల అప్పులైతే మాఫీ చేసినాం. రైతు బంధు పైసలు ఎత్తనే ఉన్నాం. ఒక్కోటి వేసుకుంటూ పోతూనే ఉన్నాం. ఎగస్ పార్టీ వాళ్ళు ఉత్తగా బొబ్బ చేస్తాండ్రు అన్నట్టు మాట్లాడుతున్నారు చేయి పార్టీ లీడర్లు. ఓ దిక్కు రైతు కష్టాల మీద పార్టీల నడుమ పంచాదులు నడుస్తుంటే ఇంకో దిక్కు రైతు సంఘాలు కూడా లొల్లులకు తయారైనాయి. 25,000కు క్వింటా మిర్చి కొనాలి,
అసోంటిది 11-12 ఇస్తాండ్రు. కొన్ని జాగాలనైతే 10,000 కంటే కూడా తక్కువనే ఇస్తాండ్రు. గిట్లయితే ఎట్లా అని ఖమ్మం మార్కెట్లో రైతులంతా కలిసి పంచాయతీ మోపు చేసిండ్రు. ఖమ్మం జిల్లాలో మిర్చి బోర్డు పెట్టాలి అని డిమాండ్ చేస్తున్నారు. కానీ వాళ్ళ రైతు పండించినటువంటి పంటకి మార్కెట్ తీసుకొస్తే కనీస మద్దతు ధర కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. గత సంవత్సరం 25,000 రూపాయలు అమ్మినటువంటి మిర్చి ఈ సంవత్సరం 11,000, 12,000, 13,000 దాటినటువంటి దుస్థితి ఇవాళ రైతాంగం ఎదుర్కొంటా ఉంది. ఇవాళ రైతాంగం కనీసం పెట్టినటువంటి పెట్టుబడులు కూడా రాకుండా గతం కంటే అన్ని రకాల దున్నే కూలికాడ నుంచి ఎరువుల ధరలు, కాంప్లెక్స్ ధరలు, పురుగు మందుల ధరలు అన్ని పెరిగినాయి. కానీ రేటు వచ్చేసరికి సగానికి సగం పడిపోయినటువంటి పరిస్థితి ఇవాళ కనపడతా ఉంది. ఖమ్మంలో మిర్చి బోర్డు ఏర్పాటు చేస్తే దానికి నిధులు కేటాయిస్తే అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇవాళ రైతుకు న్యాయం జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. పార్టీల పంచాదులు, లీడర్ల ముచ్చట్లు అట్లుంటే రైతన్నల ముచ్చట్లు ఇగో గిట్లున్నాయి. తీరొక్క తీర్ల తిప్పలవాడి పండించిన పంటను నష్టానికి అమ్ముకునే కథ అవుతున్నది. మరిగా ఎట్ట న్యాయం చేస్తారో ఏమో చూడాలే. ఎప్పటికీ మీరే ఉంటారా, మళ్ళా మేము రామా అప్పుడు చూపిస్తాం అన్నట్టే మాట్లాడుతుర్రు ఎగస్ పార్టీ వాళ్ళు. మీరు ఎట్లా చేస్తే మేము కూడా గట్లే చేస్తాం, లెక్క సరి చేస్తాం అని అంటుర్రు. దినం ఏదో కిరికిరి ముంగటేసుకొని ఎత్తెత్తి పోసుకుంటుర్రు. ఇక ఇప్పుడు ఏపీలో ఫ్యాన్ పార్టీ లీడర్ అరెస్ట్ అయింది కదా, ఆయనను అరుసుకొనికి పోయిండు మాజీ సీఎం జగన్ సారు. సూర్యుడు ఏమన్నాడు? విజయవాడ జైలుల 4 గోడల నడుమ ఎట్లున్నాడో ఏం రాంది పడుతున్నాడో అని మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ధైర్యం చెప్పనీకే పోయిండు మాజీ ముఖ్యమంత్రి జగన్ సారు. లోపట మరి ఏమేం ముచ్చట్లు నడిచినాయో మనకైతే తెలియదు, కానీ బయటికి వచ్చినాకనైతే సారు సర్కారోళ్ళ మీద ఈయరమయ్యర దుబ్బెత్తిపోసిండు. మళ్ళా అధికారంలోకి వస్తే ఎవ్వల నిడిచిపెట్టేదే లేదన్నట్టు వార్నింగులు ఇచ్చిండు. అన్యామగానే వంశీనే ఎందుకు టార్గెట్ చేస్తాండ్రు అని అడిగితే మాజీ ముఖ్యమంత్రి చెప్పిన ముచ్చట భలే గమ్మతున్నది కదా అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్. చూడర్రి ఏమన్నాడో సారు. వంశీని ఎందుకు టార్గెట్ చేస్తా ఉన్నారు అనేది చంద్రబాబు నాయుడు గారికి వంశీని చూస్తే చంద్రబాబు నాయుడు గారి కన్నా గ్లామరస్ గా ఉన్నాడు, లోకేష్ గారి కన్నా గ్లామరస్ గా ఉన్నాడు. ఒక మనిషి ఎదుగుతున్నాడు అని అంటే తట్టుకోలేడు తన సామాజిక వర్గంలోనే. అందుకని కొడాలని నేను చూసినా ఆ మనిషికి జీర్ణించుకోలేని అవినాష్ కూడా పాపం ఎప్పుడో ఒకసారి టార్గెట్ అవుతాడు, ఎందుకంటే లోకేష్ కన్నా చక్కగా ఉన్నాడు కాబట్టి. ఇది చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం. ఇంకో దిక్కు ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఊకునేది లేదు. జైలు కాడికి పోయి గిట్ల లేని ముచ్చట్లు చెప్తారా అని మాజీ ముఖ్యమంత్రి మీద కోపానికి వచ్చింది హోంమంత్రి అనిత మేడం. బయటకు వచ్చి వీళ్ళు ఈరోజు పాలిటిక్స్ మాట్లాడుతున్నారు. లాస్ట్ 5 సంవత్సరాలు జరిగినవి ఎవరైనా మర్చిపోయారా? లాస్ట్ 5 సంవత్సరాల్లో డీజీపీ ఆఫీస్కి కూతవేటు దూరంలో ఉన్న మా పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగిన రోజు ఏమయ్యారు వీళ్ళందరూ కూడా మాట్లాడేటప్పుడు? ఆ రోజు సీఎం అతగాడిని తిడితే వాళ్ళ కార్యకర్తలకి బీపీ పెరిగి ధ్వంసం చేశారని చెప్పి మాట్లాడిన సీఎం, ఆ రోజు సీఎం ఈ రోజు మాట్లాడుతున్నాడు. ఏదో అంటారు కదా, నీతి కబుర్లు దయ్యాలు వేదాలు వల్లించినట్టు మాట్లాడుతున్నాడు. గిట్ల ఒకళ్ళ మీద ఒకళ్ళు తాటలతో ఎత్తిపోసుకున్నట్టే ఉన్నది వ్యవహారం. మళ్ళా అధికారంలోకి వస్తే ఎట్లుంటుందో చూపిస్తాం అన్నట్టు మాట్లాడుతాండ్రు ఫ్యాన్ పార్టీ వాళ్ళు. మళ్ళీ ఎట్లొస్తారో చూస్తాం అంటున్నారు కూటమి లీడర్లు. 2 దిక్కులోళ్ళు జోరుగా మాటలు ఇరుస్తాండ్రు. అటు ఇన్నొద్దులు బయటికి రాని కొడాలి నాని, పేరుని నాని అసోంటి లీడర్ సాబులు కూడా జగనాలు సార్ వచ్చిండని బయటకు వచ్చిండ్రు. మరిగా మళ్ళీ ఏమన్నా జోరు పెంచే ఎగురం చేస్తాండ్రో అనుకుంటారట పబ్లిక్. మా ఇంటి పక్క పొండి ఉండే భూమయ్య అనే కాకకు లింగమయ్య దేవుడు అంటే మస్తు పారముల్లా. అందుకే పెద్దగట్టు జాతర చాలా అవుతుందని తెలిసిన కాడ నుంచి ఎప్పుడెప్పుడు పోదామా అనేంత ఆత్రం మీద ఉండు. ఇక జాతర చాలా అయిందని ఎరికేందో లేదో ఇంటి లాదులను తోలుకొని బండ్ల యాటపోతును ఎక్కించుకొని తోవట్టిండు. మరి సూర్యాపేట జిల్లాలో అవుతున్న పెద్దగట్టు జాతర ఎట్లెట్లయితుందో మనం కూడా చూడాలి కదా. చలో నడువుర్రి. పెద్దగట్టు జాతర 3వ రోజుకు చేరింది. అయినా సరే రాత్రి పగలు అనే తేడా లేకుండా ఓలింగ జపంతోని గుడంతా దద్దరిల్లుతున్నది. వచ్చిన భక్తులు వచ్చినట్లు లింగమయ్యకు పబ్బతి పట్టి మొక్కులు పెట్టుకుంటుర్రు. మంగళవారం నాడు పూజారులు గుడి ముంగట చంద్రపట్నం వేసి పూజలు చేసిర్రు. అయితే జాతరలో చంద్రపట్నం అనేది కూడా ముఖ్య ఘట్టం కాబట్టి భక్తులు శీతం ఎగబడ్డారు. ఎమ్మెల్సీ కవిత కూడా లింగమయ్య దర్శనానికి పోయిర్రు. అక్క రాగానే గుడి అధికారులు లోపలికి తోలుకుపోయి షెల్లబట్ట కప్పిర్రు. మొదలు చౌడమ్మ తల్లికి
కవితక్క పూజలు చేసి ఊదిబత్తీలు ముట్టించి కొబ్బరికాయ కొట్టింది. ఆ టెంక బోనం ఎత్తి డప్పు సప్పుళ్ల నడుమ పోయి అమ్మకు బోనం ముట్ట చెప్పింది. మనసు నిండా గొలుసుకున్నది. లింగమయ్యకు పబ్బతి బట్టి రాష్ట్రమంతా సల్లగుండే తట్లు చూడు స్వామి అని మొక్కులు పెట్టుకుంది. ఆ టెంక మాట్లాడుకుంటా లింగమంతుల జాతర అంటే తెలంగాణలో సమ్మక్క సారక్క తర్వాత రెండవ అతిపెద్ద జాతర. ఇటువంటి జాతర వచ్చి స్వామి వారికి బోనం సమర్పించుకోవడం అన్నది నా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. అదన్నట్లు పాత సర్కారు అధికారంలో ఉన్నప్పుడు సౌలతులు మస్తు చేసింది. ఈ సర్కారు కూడా భక్తుల రద్దీకి తగ్గట్లు సౌలతులు చేయాలి, భక్తులకు తక్లీఫ్ రానియొద్దు అన్నట్లు చెప్పుకొచ్చింది. గిట్ల కవితక్క రాగానే గుడి అధికారులు ఇంకా లోకల్ నాయకులు అక్కకు దగ్గరుండి స్వామివారి దర్శనం చేపించారు. అటు భక్తుల రద్దీ కూడా అంతకంతకు పెరుగుతున్నది. గుడి చుట్టుపట్టు ఎటు చూసినా కూడా కిలోమీటర్ మందం డేరాలు టెంట్లు వేసుకొని టీకాన పెట్టిర్రు భక్తులు. దీంతో పోలీసుల బందోబస్తు పెంచిర్రు. 2000 మంది పోలీసులను దించినాం. ఎక్కడ ఎవ్వల మీద అనుమానం వచ్చినా పట్టుకపోతున్నాం, నల్ల తెల్ల అరుచుకుంటున్నాం అని ఎస్పీ సన్ప్రీత్ సింగ్ సార్ చెప్పుకొచ్చిండు. అంతేకాదు విజయవాడ హైవే మీద ట్రాఫిక్ డైరెక్షన్ నడుస్తున్నది. జాతర నడిచినన్ని దినాలు గిట్లనే ఉంటదన్నాడు. మొత్తానికి 3వ రోజు లింగమయ్య గుడి భక్తుల రద్దీతోని కిక్కిరిసిపోయింది. జిల్లా కలెక్టర్ అంటే బోచ్చడు పనులు ఉంటాయి. సర్కార్ పథకాలు ఏమున్నాయి, జనాలకు ఎట్లా ఎరక చేయాలి, మండలాలు ఇంకా ఊర్ల పొంటి అధికారులు ఎట్లెట్లా పని చేస్తుర్రు, ఇటు జిల్లా ఆఫీసు అటు మండల ఆఫీసులల్లో ఏమైనా పెండింగ్ పనులు ఉన్నాయా అని గిట్ల తీరు పనులు చూసుకుంటే రికాం లేనంత బిజీగా ఉంటారు. ఆయన కూడా ఇంకా కామారెడ్డి జిల్లా కలెక్టర్ సారు ఓ సర్కార్ బడికి వచ్చిండు. మరి వచ్చి ఏం చేస్తుండో మీరే చూడుర్రా సార్. y = x² - x - 6 అంటే ఏందో లెక్క చేయమని లెక్కల సార్ తీర్లనే బోర్డు మీద రాస్తుండు చూడుర్రి. ఇక గీసారే కలెక్టరు పేరు ఆశిష్ సాంగ్వాన్. రాజంపేటలోన్న సర్కార్ పెద్ద బడికి వచ్చి జరసేపు బడి పంతుల అవతారం ఎత్తిండు. పొలగాండ్ల చదువులు ఎట్లున్నాయి, సార్లు ఎట్లా చెప్తుర్రు అని లెక్కల పాఠాలు అరుచుకుండు. అసలే 10వ తరగతి పరీక్షలు దగ్గర పడుతున్నాయి. అసొంటి యాళ్ళ పై చదువులకు ఆఖరికొచ్చే 10వ తరగతి గట్టిగా ఉండాలి అని ఈ నడుమ కలెక్టర్లు బగ్గ తిరుగుతుర్రు. అగో అట్లనే కామారెడ్డి జిల్లా కలెక్టర్ సార్ కూడా ఈ బడికొచ్చి పొలగాళ్లకు లెక్కలు బొక్కల మీద ఎంత పట్టుందని చెకింగ్ చేసిండు. అట్లనే అన్ని సబ్జెక్టులు అడిగి తెలుసుకుండు. ఇక కలెక్టర్ సారు గీ లెక్కేందో ఎవరన్నా చేస్తారా అని అడగంగానే అది చూసిన సారు దీనికి ఇంకో తరీక కూడా ఉంటదన్నట్లు పొల్లగాండ్లకు ఎవరిచ్చి చెప్పిండు. అట్లనే ముంగట 10వ తరగతి పరీక్షలు రాబోతున్నాయి. పొల్లగాండ్లను అన్ని తీర్ల తయారు చేయుర్రి. ఈసారి అందరూ మంచి మార్కులతోని పాస్ కావాలి. వచ్చేసారి ప్రైవేట్ బళ్ళ పొల్లగాండ్లు కూడా మన సర్కార్ బళ్లకు రావాలి అని సార్లకు చెప్పిండట. ఇక ఇదెట్లుంటే ఇదే కామారెడ్డి జిల్లా సబ్ కలెక్టర్ కిరణ్మయ్ మేడం బాన్సువాడలున్న ఆడి పొల్లగాండ్ల బడికి పోయింది. ఆడ మాపడ్జాం బువ్వ ఎట్లున్నదని చెక్కింగ్లు చేసి షెల్లెళ్లతోని కూర్చొని బువ్వ తిన్నది. పరీక్షలు దగ్గర పడుతున్నాయి కాబట్టి మంచిగా చదువుకోర్రి, పరీక్ష ఎట్లా రాయాలి, భయం ఎట్లా పోగొట్టుకోవాలి అని కొన్ని ముచ్చట్లు చెప్పిందట మేడం. అటెనక మాట్లాడుకుంటా పొల్లగాండ్లకు మెనూ ప్రకారం బువ్వ పెడతలేరు కాబట్టి సార్లకు మేము జారీ చేస్తున్నా, ఈ కాడ నుంచి బరాబర్ మెనూ ప్రకారం ఉండాల్సిందే అని ఆర్డర్ వేసింది. గిట్ల ఎక్కడ చూసినా ఈ నడమ జిల్లా కలెక్టర్లు సర్కార్ బళ్ల పొంటి కాళ్లకు గిరికలు కట్టుకున్నట్లే తిరుగుతుర్రు. 34 రోజులలోనే 50 కోట్ల మంది పుణ్యతానాలు చేసిర్రు. దేశాల నుంచి పబ్లిక్ ప్రయాగ్రాజ్కు పోటెత్తిర్రు. దునియా మొత్తం ఇప్పుడు కుంభమేళ గురించే మాట్లాడుకుంటుర్రు. మరి అంత గొప్ప జాతర అన్నట్టు ఇంకొక 8 రోజులే ఉన్నది కుంభమేళ జాతర. అందుకే కిటకిట ఈగింత పెరుగుతున్నది. ఎట్లెట్లున్నది ఏం కథ ఒక్కసారి అట్లా పోయొద్దాం పారి. తిప్పి కొడితే ఇంకో వారం దినాలే ఉన్నది. కుంభమేళ జాతర ఒడిసే టైం దగ్గర పడుతున్నది. అందుకే బస్సు దొరికితే బస్సు, రైలు దొరికితే రైలు, విమానం దొరికితే విమానం, ఏదో ఒకటి ఎక్కి పోయి రావాల్సిందే అన్నట్టు సీతం పబ్లిక్ పోతున్నారు. పెద్ద ముచ్చట ఏంటిదంటే ఇంకా చాలా మంది పుణ్యతానాలు చేయాలి, కుంభమేళ జాతరను పొడిగించాలి, ఇంకొన్నొద్దులు నడిపియాలి అన్నట్టు మాట్లాడుతాండ్రు కదా కొంతమంది. దానికి యూపీ సర్కారోళ్ళు అదంతేం నడవదు, 26వ తారీఖు నాడే ఆఖరి దినం, శివరాత్రి నాడు ఆ శివయ్యను దాల్చుకొని ఆఖరి పుణ్యతానాలు చేసుకొని అన్నట్టు చెప్తున్నారు. జాతర పొడిగించేదే లేదన్నట్టు తేల్చి పారేసిండ్రాట. ఇక ఇప్పటికే కుంభమేళా జాతర కొరకు యూపీ సర్కారోళ్ళు సెంటర్ సర్కారోళ్ళు కలిసి 7,500 కోట్లకి ఎక్కువనే ఖర్చు చేసిండ్రాట. అయితే గన్ని కోట్ల అని పర్సన్ కాకుర్రి, ఎందుకంటే పెట్టిన ఖర్చు కంటే లాభం గట్టి వచ్చింది అంటున్నారు. కుంభమేళా జాతరతోని సర్కారోళ్లకు ఏం తక్కువ 2-3 లక్షల కోట్ల ఆదాయం వచ్చింది అంటున్నారు. చిన్న ముచ్చటన చెప్పుర్రి. అంతేకాదు ఆ జాతరలో పూసలు అమ్ముకునేటోళ్ళ కాడి నుంచి చిన్న దందాలు చేసుకున్న వాళ్ళు కూడా లక్షల రూపాయలు సంపాదించుకుంటారు.
ఇది ఇట్లుంటే జాతర వచ్చే టైం దగ్గర పడుతున్నది కాబట్టి మన లీడర్ సాబులు కూడా పుణ్యతానాలకు పోయి వస్తుండ్రు. ఇప్పటికే ఐటీ మంత్రి లోకేష్ సార్ పోయి వచ్చిండు. ఇక ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ కూడా పోయిండు. సారు లీడర్ సాబే కాకుండా సినిమా హీరో కూడా కాబట్టి పబ్లిక్ ఎగబడతారని ముందుగానే బందోబస్తు గట్టిగా పెట్టినరాట. ఏమైతే గాని దునియాలనే పెద్ద జాతర ఇంకో వారం దినాలలో ఉడుతుంది. అన్నిటికీ మించి శివరాత్రికి ఇంకెక్కువ పబ్లిక్ పోతారట. అందుకే ఎక్కడ ముష్కిల్ కాకుండా ఏర్పాట్లు జోరుగా చేస్తున్నారట. నిన్ని అల్ల నియత్ అనేదే లేకుండా పోయిందుల్లా. పైసలు కమాయించాలంటే వంకరతో దొక్కాలి, అడ్డమైన మాలమ్మి జనం నెత్తిన టోపీ పెట్టాలి. ఇగో గిట్లనే చేస్తుర్రు చాలా మంది. ఉప్పు, పప్పులు, ఎచ్చం మసాలాలు, కారం పొడి, ఆఖరికి షాపత్త కూడా కల్తీ చేసుకుంటూ దొంగదందా చేస్తుర్రు తాషిడిగాళ్ళు. ఇవి సాలదన్నట్లు అల్లం ఎల్లిగడ్డ పేస్టును కూడా కల్తీ చేసి ఏకంగా దుకాణాలకే అమ్ముతుర్రు. ఇక చూడుర్రు ఎంత కమ్మగా తయారు చేస్తుర్రు. వారేవా, అల్లం పేస్ట్ అంటే గిట్ల తయారు చేయాలి. చేతులకు గ్లౌజులు వేసుకొని ఫిల్టర్ నీళ్లు పోసి అల్లం ఎల్లిగడ్డని ఎట్లా అడుగుతుర్రో చూడుర్రి. ఇన్నొద్దులు కల్తీ అల్లం పేస్ట్ అని వాడితేసినాం తప్ప గింత శుభ్రంగా ఎక్కడా తయారు చేయలేదు అన్నట్లు ఈ కంపెనీ ఏడుందో చెప్పనే లేదు కదా, చాదర్ గట్లుంది. ఇక ఇంత నీట్గా నడుస్తున్న ఈ కంపెనీలా అల్లమైనా ఎల్లిగడ్డ అయినా ఫిల్టర్ నీళ్లు పోసి 1 కాదు 2 కాదు 10 సార్లు కడుగుతారట. ఇక చూడుర్రి, ఎల్లిగడ్డను మంచిగా పొట్టు తీసి ఫిల్టర్ నీళ్లతో ఎట్లా కడుగుతుర్రో గిట్లా కడిగిందే 10 సార్ల చెత్తంతా పోతట్లు రాశి రాశి కడిగి ఆ టెంక అట్లా పనిచేసే కూలీలు అటు ఇటు తిరుగుతుంటే వాళ్ళ కాళ్ళు ఈ అల్లం ఎల్లిగడ్డకు తాకి ఇగింత రుచి వస్తుంది అన్నట్లు. అందుకే దుక్నాల కాడ కొన్న డబ్బా అంత రుచి కొడుతుంది అన్నట్లు. గట్ల ఏడ పడితే ఆడ చెప్పులు ఇడిచి ఎట్లా పడితే అట్లా మాల్ మధ్యలకించి తిరుగుతుంటారు. ఆ టెంక కచ్చబిచ్చ దంచి డబ్బాలల్లా కంపెనీ దుక్నాలకు పార్సల్ చేస్తారు. అది కొన్న మనము అబ్బర కొడక ఫలానా కంపెనీ వల్ల ఎల్లం పేస్ట్ ఎంత కమ్మగుంది అని లొట్టలు వేసుకుంటా తింటుంటాం. ఏంది షీ యాక్ ఇన్నొద్దులు దుక్నాల పొండి కొంటున్నది గిసొంటి పేస్టా అని నొరెల పెట్టకుర్రి. దుక్నాల పొండి వస్తున్న శానా అల్లం పేస్ట్లు గిట్లనే ఉంటున్నాయి. ఏనో ఒకరు నియతగా చేస్తుర్రేమో గాని 190 మంది పైసలు తప్ప జనం పానాలంటే లెక్క లేకుండా పోయింది. అందుకే అక్కడి జనాలు ఈ దందా ముచ్చట తెలిసి గయ్యమంటుర్రు. ఆల్క తక్కువ మాల్ తెచ్చిర్రు, అదంతా కుళ్ళిపోయేటాళ్లకు చుట్టుపట్టు గబ్బాసన వస్తున్నది. దీంతోని మాకు అడ్డమైన రోగాలు వస్తున్నాయని గరవైతుర్రు. మరి ఈ ముచ్చట చూసన్నా అధికారులు అసుంట పోతారో లేకుంటే మా మందం మాకు ముడుతున్నాయని సప్పుడు కాకుండా ఉంటారో చూడాలి. ఇంట్లో కుక్కను పెంచుకోవాలనుకుంటే చాలా ఓపికనే ఉండాలి. ఎట్లా అంటే దానికి దానం చేపియాలి, తిండి టీకానా చూడాలి, జ్వరం జట్టు వస్తే దాఖానా కొంచెం పోవాలి, రోజు పొద్దుగాల 1కి 2కు ఆరుబయట తిప్పుకురావాలి. ఆయతరం నాడేమో మనం నీసుకూర తిన్నట్లే దానికి కూడా ఏదోటి పెట్టాలి. అబ్బో గిట్ల చిన్న కథ ఉండదు. కానీ గన్ని తిప్పలు వాడు మాతోని కాదనుకున్న కొందరు ఇగో గీ కిరాయి కుక్కర్ పట్టుకపోతుర్రు. ఇక చూడుర్రు ఎట్లున్నదో. ముద్దుగుంది బూర్ బూర్ బట్ట కుక్క, చూస్తుంటేనే దగ్గరికి పోయి ఆడుకోవాలనిపిస్తున్నది. అయితే అన్ని కుక్కల కంటే దీనికో స్పెషాలిటీ ఉంది. అదేంటంటే అన్ని కుక్కలు 4 కాళ్ళతో నడుస్తే ఇది మాత్రం 2 కాళ్ళతోనే నడుస్తుంది. అగో అట్లెట్లా అని అనుకుంటురు కదా. ఇక అసలు ముచ్చట్లకు పోదాము. మీరు చూస్తున్న ఈ కుక్క నిజమైన కుక్క కాదు, మనిషే గిట్ల కుక్క లెక్క ఏషం వేసిండు. ఆవు జపాన్లుండే టోకో అనే అన్నకు చిన్నప్పటి సంది కుక్క లెక్క ఏషం కట్టాలని కోరికనట. అట్లోసారి కుక్కేషం కడితే చూసినోళ్ళంతా చల్ గీదేం వేశారు రాబాయ్ తీసిపడే అని పొట్టు పొట్టు తిట్టిర్రట. ఆయన కూడా మనోడు ధైర్యం జడకుండా అట్లనే ఏషం కట్టుకుంటూ వచ్చిండు. అట్లట్లా ఇవాళ కుక్కేషంతో 4 రూపాయలు సంపాదించే కాడికి వచ్చిండు. ఇక కుక్కలు లేనోళ్ళు ఈ కరవని కుక్కను వాళ్ళ ఇంటికి కొంచెపోవాలంటే కిరాయి కట్టాలి. 3 గంటలకు 26,500, 2 గంటలకేమో 19,500, అంటే గంటకింత అన్నట్లు కట్టాలి, ఇంటికి కొంచెపోవాలి. అట్లని ఎమటే కావాలంటే కాదు సుమా, కమస్కం నెల ముందు బుక్ చేసుకోవాలి, అట్లయితేనే దొరుకుతుంది ఈ కుక్క అన్నట్లు. ఈ కుక్క సెటప్ కు ఎంత ఖర్చు కావచ్చు అనంటే 10,80,000 రూపాయలైనాయి. గా పైసలు పెట్టి కుక్క సామాన్ అంతా తెప్పించిండు. అన్నిటి బరువు 4 కిలోల దాకా ఉంటది. గిట్లా ఆడ రాగానే తలకాయ, తోక, కాళ్ళు, మూతి, ముక్కు అన్ని దొడుక్కొని కుక్కేషం కడతాడు. ఇక కుక్క లెక్కనే నమస్తే పెడతాడు, బొర్రుతాడు, గావరం చేస్తాడు. వాళ్ళు అసలైన కుక్కతోనే ఆడుకున్నట్లు ఆడుకొని పంపిస్తారు. అయితే ఇది చాలా పాత ముచ్చటే అయినా గా
గా కుక్కేశం గట్టి జపాన్లో ఇప్పుడు మస్తు ఫేమస్ అయిపోయిండు. అందుకే కుక్కలు లేనోళ్ళు ఈ మనిషి రూపంలో కుక్కను కొంచబోతారు, ఆడుకొని అద్దె గట్టి ఇంటికి తోలిస్తారు. ఏదేమైనా మనిషి కుక్కేశం గట్టి మెప్పించుడు మాత్రం అవ్వల్దారే ఉన్నది పొర్రి. ఈగిన్ని చిట్కు పుట్టుకు ముచ్చట్లున్నాయి, ధనాధన్ ఫటాఫట్ అవి కూడా చూసిద్దాం పారి. మొగుల మీదకి రాకెట్లు పంపుతున్న ఈ కాలంలో కూడా ఇంకా కులం కొట్లాటలు అవుతున్నాయి. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం రామ్లపల్లి అనే ఊళ్ళే పాలమూరి కొమ్రయ్య అనే గీ పెద్ద మనిషిని ఇంకా వాళ్ళ ముగ్గురు కొడుకులను కులంలకెంచి ఎలేసిర్రట వాళ్ళ కుల పెద్దలు. అయితే వీళ్ళ కొడుకు అదేదో భూమి పంచాయతీల అవతలోళ్లకు సాతి ఇచ్చిండట. అది మనసులో పెట్టుకున్న కుల పెద్దలు కుల బహిష్కరణ చేసిర్రంటుర్రు. అంతేకాదు వాళ్ళతోని ఎవరన్నా మాట్లాడితే 10,000 జరిమానా, గా ముచ్చట పెద్ద మనుషులకు చెప్పినోళ్లకు 5,000 రూపాయల బహుమానం ఇస్తామని ఊరంతా బుకబుక చేసిర్రట. ఇక గీ ముచ్చట తెలిసి మేము ఏం పాపం చేసినాం సారు అని ఇంటోళ్ళంతా గొడగొడ శోకం పెడుతుర్రు. అయ్యా పోలీసార్లు గా ముచ్చటేందో జర తష్పజేయుర్రి అని అంటుర్రు గీ ముచ్చట చూసిన పబ్లిక్. ఎక్కడైనా దొంగతనం ముచ్చట ఇన్నవడ్డదంటే మోదాలు బంగారం ఎత్తుకుపోయిర్రా లేకుంటే పైసలు ఎత్తుకుపోయిర్రా అని అనుకుంటాం. కానీ ఏలూరు జిల్లాలో ఇచ్చంత్రమైన దొంగతనం అయ్యింది. శనివారపు పేటలున్న ఓ 5 దుకాణాలను లూటీ చేసిన దొంగలు రాడ్లతోని షటర్ తాళం పగలగొట్టి లోపలికి పోయిర్రు. అటు ఇటు చూసి సిగరెట్లు, చాక్లెట్లు ఇంకా పౌడర్ సున్మాలు ఎత్తుకుపోయిర్రు. తెల్లారి దుకాణం కాడికి వచ్చిన ఓనర్లు అది చూసి షాక్ అయ్యిర్రు. ఏ దొంగని కన్నైనా గల్లా పెట్టలున్న పైసల మీద ఉంటది, మరి గిల్లి వేసోంటి దొంగలు కావచ్చు అని అనుకుంటుర్రు. జర పోలీసోళ్ళు గస్తీ వెంచి ఈసొంటి దొంగతనాలు మళ్ళా కాకుండా చూడాలి అని ఒక తీరుగా కోరుతుర్రు. కేసుదేం ఉందండి, 20,000 రూపాయలు ఇయ్యుర్రి, అంతా మీకు నచ్చినట్లు మీరు మెచ్చినట్లు చేస్తా అని లంచం తీసుకున్న ఓ పోలీస్ అధికారిని ఏసీబీ వాళ్ళు పట్టేసిర్రు. నారాయణపేట జిల్లా మక్తల్ సిఐ చంద్రశేఖర్ ఓ కేసులో ఒకళ్ళ దగ్గరికించి 20,000 డిమాండ్ చేసి అవి తేపోర్రి అని కానిస్టేబుల్ శివ ఇంకా నరసింహులని తోలిండట. అప్పటికే ముచ్చట ఎరికైన ఏసీబీలు మాటేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టేసిర్రు. కెమికల్ టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చిందట. ఏసీబీ డిఎస్పీ బాలకృష్ణ సార్ మాట్లాడుకుంటా నియత్గా డ్యూటీ చేయకుండా గిట్ల వల్లన్నా మిమ్మల్ని దమ్ చేస్తే ఏసీబీలకు ఫోన్ కొట్టుర్రి, మేం మీకెప్పుడు అండగా ఉంటాం అన్నట్లు చెప్పుకొచ్చిండు. చలో మరి ఇవ్వనమాట ఇయాల్టి పటాస్ న్యూస్ ముచ్చట్లు ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.